హలో గాయస్, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ అందరికీ గుడ్ మార్నింగ్. సో ఈరోజు ఏంటి అంటే వాట్ ఐ ఈట్ ఇన్ ఏ బ్రేక్ఫాస్ట్, అండ్ దట్ టు మై ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్. అదేం బ్రేక్ఫాస్టో మీరు వీడియో ఎండ్ వరకు చూస్తే తెలుస్తుంది. నా ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ చాలా ఈజీగా అయిపోతుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. అండ్ రెసిపీ కూడా మొత్తం షూట్ చేస్తా, ఎండ్ వరకు చూడండి. అండ్ ఇంకా ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ ఫర్ మోర్ కుకింగ్ వీడియోస్. అండ్ ఇంకా నా వీడియోస్, మా కుకింగ్ వీడియోస్ ఎవరైనా చూసి ట్రై చేసి ఉంటే అండ్ వీడియో లాస్ట్ వరకు చూడండి. అండ్ ఎవరైనా ఇంకా లాస్ట్ వరకు చూసారో ఈ వీడియో, వాళ్ళ కామెంట్ సెక్షన్లో థమ్స్ అప్ అని కామెంట్ చేయండి. అప్పుడు నాకు తెలుస్తుంది ఎవరెవరు నాకు లాస్ట్ వరకు చూసారో అనేది. ఓకేనా, ఇంకా లేట్ చేయకుండా మనం రెసిపీలోకి వెళ్దాం. నుంచి నేను వాయిస్ ఓవర్ ఇస్తాను. నేను చెప్పాను కదా నా ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ అని. అదేం లేదు, పుట్నాల పొడితో దోశ, లైక్ చట్నీ లేకపోయినా ఇది ఒక్క పౌడర్ ఉంటే చాలు. దీనికి జస్ట్ ఫోర్ ఐటమ్స్ ఉంటే చాలు. అదేంటి, పుట్నాల పప్పు, జీలకర్ర, ఉప్పు, కారం, అంతే. జస్ట్ మిక్సీ పట్టుకుంటే అయిపోతుంది పౌడర్. ఇది చట్నీకి రీప్లేస్మెంట్ అని చెప్పచ్చు, ఎందుకంటే చట్నీ అంటే చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. సో చట్నీ ప్లేస్లో జస్ట్ మనం ఈ ఒక్క పౌడర్ వేసుకొని తింటే దోశతో చాలా బాగుంటుంది. నాకు చాలా ఇష్టం, చట్నీ కన్నా నాకు ఇలానే ఇష్టం. సో ఇక్కడ జస్ట్ 4 ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలు. పుట్నాల పప్పు, ఉప్పు, కారం అండ్ జీలకర్ర. ఇది స్టోర్ కూడా చేయొచ్చు. జస్ట్ అవన్నీ వేసి మిక్సీ పట్టుకుంటే చాలు, ఇంకేం చేయక్కర్లేదు. ఇలా ఉంటుంది పౌడర్. సో ఇది ఇప్పుడు ఎలా మనం దోశలో వేస్తామో చూపిస్తా. పిండి రెడీగా ఉంది ఆల్రెడీ. జస్ట్ మనం నార్మల్ దోశ ఎలా వేసుకుంటామో ఫస్ట్ దోశ వేసుకోవాలి. ప్యాన్ పెట్టుకొని దోశ వేసుకోవాలి. దోశ మీద ఆయిల్ కూడా వేసుకోవాలి. దాని తర్వాత మనం ప్రిపేర్ చేసాం కదా పౌడర్, జస్ట్ ఆ పౌడర్ స్ప్రెడ్ చేయాలి. చాలా ఎక్కువ వేయొద్దు, జస్ట్ అట్లా ర్యాండమ్గా స్ప్రెడ్ చేయాలి. స్ప్రెడ్ చేశాక యాజ్ యూజువల్ ఇది వన్ సైడే కాల్చుకోవాలి, తిప్పాల్సిన అవసరం లేదు. జస్ట్ వన్ సైడ్ కాల్చుకుంటే సరిపోతుంది. చాలా అంటే చాలా బాగుంటుంది, అందరూ ట్రై చేయండి. నా ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ ఇది. చూసారా, చాలా బాగుంటుంది. ఇది ఒక 3 తింటే చాలా ఫుల్ అయిపోతుంది స్టమక్, హెల్దీ కూడా. సో అందరు ట్రై చేయండి. చూసారా ఎంత బాగుందో, చూస్తే కూడా చాలా బాగుంది కదా. సో జస్ట్ ఇది వన్ సైడ్ కాల్చుకుంటే చాలు, అంతే. ఇంకా మమ్మీ తీసేస్తుంది. సో ఆ రోజు నా బ్రేక్ఫాస్ట్ అది 3 దోశ ప్లస్ టీ. సో అలా అయింది నా బ్రేక్ఫాస్ట్. సో చూసారు కదా, నా ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ ఇదే. సో ఎవరైనా ట్రై చేసి నాకు కమెంట్ చేయండి, ఓకేనా. అండ్ ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ టు సబ్స్క్రైబ్. ఇక్కడ వాయిస్ చిన్నగా ఉంది, సో అందుకే నేను మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నా. చూసారు కదా, ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Bye bye. See you in my next video. Bye bye.